తాను డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదన్నారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. తనకు ఎలాంటి స్వార్థం లేదని చెప్పారు. బుద్ధిహీనులు తనకు స్వార్థం ఉందని మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రికి మద్దతు తెలిపారని వెల్లడించారు. కామారెడ్డి జిల్లా జాకోరో గ్రామంలో ఆయన పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. నా ప్రజల కోసం నా జీవితం, ప్రజల సంక్షేమం కోసమే నా ఆలోచన, కార్యకర్తల బాధలు తీరడానికి నా ఆలోచన. దానికి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది తప్పితే నాకు ఒక్క పైసా కూడా, ఒక పర్సెంట్ కూడా స్వార్థం అనేది లేదు. స్వార్థం అనేది నేను ఉంటే రాజకీయం వదులుకుంటాను, కానీ ఇటువంటి దౌర్భాగ్యం పని నేను చేయలేదు. పోతాను బాగా తీర్పులు ఏమో మాట్లాడాడు, దాని రాయేమో రాష్ట్రం ఉంది, ఏమో చేస్తున్నాడు, ఏం ప్రాబ్లం లేదు, ఏం చేసేది లేదు. నా పని నేను చేసుకుంటూ పోతాను. నేను పోరాటం చేసి తప్పితే తల వంచుకోరు ఇక్కడ.